అబ్బా రండి. డోంట్ టచ్ మీ, ఐ విల్ కిల్ యు. నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? వజ్రపాటి వారి ఇంటికి కాబోయే కోడల్ని. నువ్వు నన్ను ఇలా టచ్ చేసావని, నన్ను టార్చర్ పెడుతున్నావని నా సూర్యకి తెలిస్తే నిన్ను... వయారి నిన్ను చూసి నన్ను నేను మురిసిపోయా. పడితినమ్మో. Will you stop it? ఏ మేడం, నా ఆటపాట బాలేదా? నీ మొహంలా ఉంది. తొందరపడి మాట అనకండి. నా ఫేస్ పూర్తిగా చూస్తే చూస్తే ఫ్లాట్ టైల్ లవ్ లో పడిపోతావు. ఛీ ఇడియట్. ఏ ఆగండి ఆగండి ఆగండి. అంత మాట అనేసారేంటి? మరి లవ్ అని ఏదో పిచ్చి మగుడు బాగుతావేంటి? అదేంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ గురించి చెప్తే ఎగిరి గంతేస్తారు తెలుసా? షట్ అప్. అలా కాదు, ఒకసారి నా కలలో కలుపెట్టి చూడండి, లవ్ అదే పుడుతుంది. నువ్వెక్కడ దొరికావురా? కావాలంటే నా లవ్ని టెస్ట్ చేసుకోండి, మీకేం కావాలన్నా క్షణంలో తీసుకొస్తాను. బాగా ఆకలిస్తుందని చెప్పి వీడితో మంచిగా మాట్లాడి తినడానికి ఏమైనా తెమ్మని పంపించి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం కావాలి మీకు? ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి, తీసుకొస్తావా? ఏం కావాలి చెప్పండి, అలా వెళ్ళి ఇలా తీసుకొస్తాను. ఏం ఉంటే అది తీసుకురా. అలా అంటే కుదరదు, మీకేం కావాలో చెప్పండి. యాపిల్ తీసుకురా. ఓకే, చిటికలో వస్తాను. పోతే పోయాడు. అమ్మయ్యా, ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. టాన్ టడాన్, ఇదిగో. కర్మరా బాబు, అప్పుడే వచ్చావేంటి? ఎలా తెచ్చావు? నా దగ్గర అంతే, అన్నీ రెడీగా ఉంటాయి. మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. సర్లే ఇవ్వు. నాకిమ్మంటే నువ్వు తింటావేంటి? ఓ, ఆకలి అంటే నా ఆకలి గురించి అనుకున్నాను, సారీ. ఇంకో యాపిల్ ఉందిగా, అది ఇవ్వు. ఆశ దోశ అప్పడం వా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.